హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనకి మార్గశిర గురువారం పూజ అనంతరము పీఠాన్ని శుక్రవారం రోజు కదపకూడదు కదా, మరి ఎప్పుడు కదపాలి, పూజ గురువారం చేసుకున్నాక శుక్రవారం పూజ ఏ విధంగా చేసుకోవాలి అన్నీ కూడా వివరంగా అయితే వీడియోలో చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా అయితే మార్గశిర గురువారం పూజ కానీ వ్రతం కానీ చేసుకున్న అనంతరం లక్ష్మీదేవి కనుక మనం అస్సలు కదపకూడదు. అందువల్ల మనం పూలు అవి కూడా మనకి నిర్మాల్యాలు మరుసటి రోజుకి ఫ్రెష్గా ఉన్నా సరే మనం ఆ పూలని ఉంచకూడదు. ముందుగా మనం పూలన్నీ కూడా తీసేయాలి. చూస్తున్నారు కదా, కొంచెం బిల్వపత్రాలు అయితే వదిలే, కానీ మనకి చామంతి పూలు గులాబీలు అంతలా వదిలిపోలేదు. అయినా సరే తీసేసి మనం వీటిని ఎక్కడైనా అలంకరించుకోవచ్చు. ఎలా అలంకరించుకోవాలో కూడా చూపిస్తాను. గులాబీ రేకులు అన్నీ కూడా ఈవినింగ్ కూడా పూజ చేసుకుంటాం కదా, ఆ పూలు కూడా మనకి ఫ్రెష్గానే అనిపించాయి అన్నమాట. గురువారం ఈవినింగ్ చేసుకునేవి అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఫోటోని అయితే దండ తీసేటప్పుడు పైకి అస్సలు తేల్చకూడదు, ఎందుకంటే ఫోటో కింద మనం బియ్యం వేసుకున్నాము. అదేవిధంగా కలశంలో కింద కూడా బియ్యం పోసుకున్నాం కదా, అది కలశాన్ని కూడా కదపకూడదు. ఇక్కడ మనం తాంబూలానికి పెట్టినవి అన్నీ కూడా తమలపాకులు ఒక్కలు ఇవన్నీ కూడా మనం కవర్లో ఇందులో పెట్టేసుకోవాలి. బ్లౌజ్ పీస్ మనం వాడుకోవచ్చు, పండ్లు మనం తీసుకోవచ్చు. ఇక ఆ పూలు అవన్నీ కూడా ఒక కవర్లో పెట్టుకొని మనం ఏదైనా నదిలో కలుపుతాం కదా దేవుడికి పెట్టిన నిర్మాల్యాలు, అవి వాటితో పాటే కదిపేయాలి. ఇక్కడ వినాయకుడి కింద బియ్యం వేయలేదు, అందుకని వినాయకుడిని తీసి పైకి తీసి మనం తీసుకోవచ్చు. అదేవిధంగా కామాక్షి దీపాన్ని తీసేసాను, క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇక ఇక్కడైతే కలశం దగ్గర ఉన్న పూరేకులు అవి కూడా అన్నీ కూడా తీసేస్తున్నాను ఒక్కొక్కటిగా. లక్ష్మీదేవి ప్రతిమ కింద నేను బియ్యం అది వేయలేదు, అందుకే అమ్మవారిని కూడా తీసానన్నమాట. తీసి ఈ వెండి పూలన్నీ కూడా తీసేసి మళ్ళీ ఒక్కసారి మనం వీటిని మంచిగా నీటితో పసుపు నీళ్ళతో కడిగి మనం ఉపయోగించుకోవాలి. ఇవన్నీ కూడా శుభ్రపరచుకొని, అంటే శుభ్రం అంటే ఏమీ కాదు, పసుపు నీటిలో వేసుకొని ఒక్కసారి కడగాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం లక్ష్మి కొంచెం పెట్టాము, లక్ష్మి కొంచెం దగ్గర కూడా పూలు అన్నీ కూడా తీసేసాను. తోమవలసినవన్నీ కూడా ఒక పళ్ళెంలో వేసుకొని అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. కానీ ఈరోజు క్లీన్ చేసినవి ఈరోజు పూజ చేయకూడదు అంటారు కదా, అందుకే మనం 2 సెట్లు పూజ సామాగ్రి తప్పకుండా పెట్టుకోవాలి. 2 సెట్లు లేవక్క అనుకునే వాళ్ళు మట్టి ప్రమిదలైనా ఉపయోగించాలి. ఇక కామాక్షి దీపం అయితే రోజు వాష్ చేసి పెట్టుకోవచ్చు, దానికి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈరోజు ఆ కామాక్షి దీపాన్నే పెట్టుకోవచ్చు. ఒకరైతే నాకు కామెంట్ చేసి అడిగారు, అక్క దీపపు కుందులు మరుసటి రోజు కానీ సాయంత్రం కానీ అవే ఉంచుకొని పూజ చేసుకోవచ్చా అని. సాయంత్రం అయితే ఆ దీపపు కుందుల్లోనే నూనె వడ్డించుకోవచ్చమ్మా, కానీ మరుసటి రోజు ఆ కుందెలు ఉంచకూడదు. ఎట్టి పరిస్థితుల్లో శుభ్రంగా క్లీన్ చేసి మట్టి ప్రమిదలోనైనా వెలిగించుకోవచ్చు. ఇలా ఇవంతా కూడా మనకి అగరబత్తివి అవన్నీ పడతాయి కదా, అక్షంతాలు అన్నీ కూడా తీసేసాను. అన్నీ కూడా ఒక మంచి నాప్కిన్ పట్టుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి. దేవుడి నిమిత్తం మనం ఒక క్లాత్ని పెట్టుకుంటాం కదా, దాంట్లోనే పెట్టి క్లీన్ చేయాలి. ఇక్కడైతే నేను ఉర్లి పెట్టుకొని ఉర్లిలోని స్వామి అమ్మవార్లకి పూజ చేసిన పుష్పాలన్నీ కూడా ఈ విధంగా వేస్తున్నాను అన్నమాట. అందంగా ఇలా అందంగా అలంకరించి అక్కడే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మనసుకి ఇవన్నీ పారేయాలంటే నచ్చదు కదా. అలా ఒక 2 రోజులు నేను ఎప్పుడు కూడా అలాగే పెట్టుకుంటాను. తర్వాత మళ్ళీ స్వామివారి ఫోటోకి అమ్మవారి ఫోటోకి మంచిగా మరము కనకంబరాల మాల అయితే వేశాను. ఇది శుక్రవారం పూజ అన్నమాట. కిందన బియ్యం పోసాను కదా, అందువల్ల ఫోటోని పైకి తేల్చకుండా నార్మల్గా ఫోటోని ఇలా పైకి తేల్చకూడదు, కానీ ఇలా కొంచెం కదిలినా ప్రాబ్లం ఏమీ ఉండదు. కలశానికి కూడా అందంగా పూలను అలంకరించుకోవాలి.
కలశం ఆనవాయితీ ఉండాలా అక్క అని అడుగుతున్నారు. ఆ కలశం ఆనవాయితీ లేకపోయినా పెట్టుకోవచ్చమ్మా. కానీ కలశం పెట్టుకుంటే కొన్ని నియమాలన్నవి పాటించాలి. వరలక్ష్మి వ్రతంలో ఏ నియమాలు పాటిస్తామో అవే నియమాలను పాటించాలి. ఇక్కడ నేను కొత్తగా దీపపు కుందుని తమలపాకుల పైన పెట్టుకున్నాను. పెట్టుకొని పసుపు కుంకాలతో అందంగా అలంకరించుకుంటున్నాను. ఏదైనా సరే భగవంతుడికి సమర్పించేటప్పుడు ముందుగా అలంకరణ బొట్టుతో చేస్తాం, అలంకరించాలి పసుపు కుంకాలతో. తర్వాత కూడా దీపారాధన చేసిన అనంతరం కూడా కొంచెం పసుపు కుంకుమ అక్షింతాలు పూలు దీపలక్ష్మికి సమర్పించాలి. ఎక్కడైతే ఎర్రని గులాబీ రేకులు అందంగా అలంకరించి విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించుకున్నాను. మళ్ళీ తర్వాత అమ్మవారి కోసం ఇలా పసుపు ఎరుపు కలగలిపిన ఒక చిన్న ఆసనం చేసుకొని ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించుకుంటున్నాను. అమ్మవారికి అయితే చిన్న కాసులమాల అయితే వేశాను. ఇక్కడ నేను ఒక చిన్న తమలపాకు తీసుకొని, ఈరోజు శుక్రవారం కదా, గురువారం పూజ తర్వాత శుక్రవారం రోజు, అందువల్ల ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తున్నాను. ఇందులో మనం ఎరుపు రంగు ఒత్తులు కూడా వేసుకోవచ్చు. ఐశ్వర్య దీపం శుక్రవారం వెలిగిస్తే చాలా మంచిది. ఈ దీపాన్ని ఉదయము సాయంత్రం కూడా వెలిగించుకోవచ్చు. దీపానికి అందంగా గులాబీ పూలతో అలంకరణ అయితే చేస్తున్నాను. ఒక గుప్పెడు ఉప్పు, ఒక ప్రమిదలో పసుపు బొట్లు పసుపు కుంకంతో అలంకరించి ఒక గుప్పెడు ఉప్పు వేసుకొని దానిపైన 2 ప్రమిదలు పెట్టుకొని ఒక ప్రమిదలో మంచిగా ఒత్తులు వేసి నూనె వేస్తే ఐశ్వర్య దీపం అంటాము. ఈ దీపంలో లవంగాలు వేయచ్చు. లవంగాలు వేసినా సరే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అన్నమాట. దీపంని వెలిగించి దీపలక్ష్మికి పసుపు కుంకుమ అదేవిధంగా అక్షంతాలు వేయాలి. ఇక్కడ అంతా కూడా సువాసన భరితంగా ఉంటుంది. అమ్మవారికి చాలా ఇష్టమని జవ్వాది పౌడర్ని అయితే వేస్తున్నాను. జవ్వాది అంతా వేసి దీపలక్ష్మికి పూలతో అలంకరించాను. ఇక్కడ అమ్మవారి పాదాలు కూడా పెట్టుకున్నాను. నేను పూజలోనే అమ్మవారి పాదాలను కూడా నేను కదపలేదన్నమాట. ఆ పాదాలపైన కొన్ని అక్షంతాలు వేసి పుష్పంతో అలంకరించాను. అనంతరం స్వామి అమ్మవార్ల ఫోటోల దగ్గర పూలు అక్షంతాలు సమర్పిస్తున్నాను. ఇక్కడ మనం చూస్తున్నారు కదా, మనం కొంచెం వెండిదే కొనుక్కోవాలా, రాగి ఉండాలా అని అడుగుతున్నారు కదా. కొంచెం అంటే ఏమీ కాదు, కొలత పాత్ర. మనం ఏదైనా సరే పూర్వకాలంలో వంటకు ఉపయోగించేవన్నీ కూడా, అంటే మనం కవ్వం మజ్జిగ కవ్వము ప్రత్యేకించి ఏమన్నా బియ్యం కొలిచే పాత్ర ఉంటుంది కదా చెక్కది, వాటిని ఇవన్నీ కూడా పూజ చేసేవాళ్ళు. రుబ్బురోలు సన్నికాలు ఇవే గౌరమ్మ సెట్ అంటాం మనం. ఇప్పుడైతే ఉపయోగించట్లేదు. రుబ్బురోలు సన్నికాలు అదేవిధంగా రోలు రోకలి ఇవన్నీ కూడా పూజకు ఉపయోగించారు. అవన్నీ కూడా ఇప్పుడు మనకి లేవు కదా. ఆహారానికి ఉపయోగించినవన్నీ కూడా మనకి లక్ష్మీదేవితో సమానం. చీపుర ఇవన్నీ కూడా అటువంటివన్నీ కూడా మనం ఈ విధంగా చిన్నది ఇంట్లో బియ్యం కొలిచే చెక్క పాత్ర ఉన్నా సరే మనం దానిని కూడా పెట్టుకొని ఈ విధంగా లక్ష్మీ అమ్మవారి దగ్గర పూజ అయితే చేసుకోవచ్చు. వెండిది కొనుక్కోవాలి, ఇత్తడిది కొనుక్కోవాలి, రాగిది కొనుక్కోవాలి అని ఏమీ లేదు. మనకి ఆ కొలత పాత్ర ఉంటే వాటిని కూడా పూజలో ఉపయోగించుకోవచ్చు. ముందుగా స్వామివారికి ఆ శ్రీమన్నారాయణుడికి తులసి దళాలు సమర్పిస్తూ అష్టోత్తరం అయితే చదువుకుంటున్నాను. తులసి దళాలు ఉన్నంత వరకు తులసి దళాలు వేసి మిగిలినవి అక్షింతాలు సమర్పించి స్వామివారికి పూజనైతే చేసుకున్నాను. అష్టోత్తర శతనామావళి స్వామివారికి ధూపాన్ని చూపించి అనంతరం ఇక్కడ మనం అమ్మవారికి పూజ చేసుకోవాలి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు మంచిగా పూలు అక్షంతాలు అన్నీ కూడా పసుపు కుంకుమ అక్షంతాలు వేసి ముందుగా అమ్మవారికి పేరు చెప్పి తర్వాత నేను ఇక్కడ లక్ష్మీ గవ్వలతో అష్టోత్తరాన్ని చేస్తున్నాను. లక్ష్మీ గవ్వలు, గోముఖ చక్రాలు, అదేవిధంగా గుడివింద గింజలు, చిట్టి గాజులు, వెండి పుష్పాలు ఇలా ఏవి ఉంటే వాటితోనే మనం పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి చాలామంది సిల్వర్ కోటెడ్ పూలు పెట్టొచ్చా అని అడుగుతున్నారు. సిల్వర్ కోటెడ్ పుష్పాలు అస్సలు పెట్టకూడదు. వెండివి అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. వెండి బంగారము నిజమైన పూలను మనం సమర్పించాలి. సువాసన భరితమైనవి వెండి బంగారం కన్నా సువాసన భరితమైనవి సమర్పిస్తే అమ్మకు చాలా ఇష్టం.
ఇలా అమ్మవారికి నామాలు చదువుకుంటూ అష్టోత్తరాలు, లేదు అవేవి రావు అంటే ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని, లేదా ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని, అమ్మవారిని ఎలా తలిచినా భక్తి శ్రద్ధలు ఉండాలి కానీ మనస్ఫూర్తిగా అమ్మను నింపుకొని ఎలా పిలిచినా అమ్మ పలుకుతుంది. ఏది వస్తే అదే, ఏది రాదు అని అనుకోకుండా ఏది వస్తే అదే తలుచుకుంటూ అమ్మని మనస్ఫూర్తిగా అమ్మ పాదాల దగ్గర పుష్పాలు వేస్తున్నాము అన్నట్టు పూజ చెయ్యండి. 108 సార్లు పూజ చేసి అమ్మవారికి మనస్ఫూర్తిగా ధూపదీప నైవేద్యాలు అన్నీ కూడా సమర్పించాలి. ఇక్కడైతే నేను ధూపంలోనైతే మంచి సువాసన భరితమైన అగరబత్తిని వెలిగించాను. తర్వాత మంచిగా అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకొని అమ్మవారికి తాంబూలాన్ని కూడా సమర్పించగలిగితే సమర్పించవచ్చు. జాకెట్ ముక్క ఉండాలి అని ఏమీ లేదు. నార్మల్గా మనం తమలపాకు, అరటిపళ్ళు ఒక పుష్పము ఇస్తే సరిపోతుంది. శుక్రవారం అయితే అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకోవచ్చు. నైవేద్యం వచ్చేసరికి ప్రసాదం చేయగలిగితే ఆవు పాలతో ప్రసాదము, లేదు అంటే పండ్లను సమర్పించి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు అన్నీ సమర్పించి మంగళహారతి ఇవ్వాలి. ఇదే విధంగా సాయంత్రం పూజ చేసి మనం శనివారం రోజు కలశాన్ని కదిపి తీసేయాలి. అన్నీ కూడా తీసేసి శనివారం స్వామివారికి పూజ చేసుకోవచ్చు. ఈ విధంగా శుక్రవారం పూజ చేసుకోవాలి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం.